హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ప్లేస్ బ్యూటీ ఆఫ్ కోనసీమ యానం. మూడు మతాల దేవుళ్ళు ఒకే ప్లేస్లో ఉన్న ప్లేస్ ఏదైనా ఉందంటే అది యానంలోనే. యానం ఎంట్రన్స్ అయితే ఊర్లోకి ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే యానం బీచ్ రోడ్ వస్తుంది. ఇదే యానం బీచ్ రోడ్డు. కరెక్ట్గా రోడ్డు నుంచి 1 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఆఫ్ యానం బీచ్. రోడ్లు అయితే సూపర్గా ఉన్నాయి, కానీ ఎవడో ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదు. రోడ్డు ఎంట్రీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము. బీచ్కి ఇక్కడ నుంచి కరెక్ట్గా 200 మీటర్స్ అని చూపిస్తుంది. పదండి, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. యానం కేంద్రపాలిత ప్రాంతం వల్ల ఇక్కడ లివింగ్ కాస్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ పెట్రోలు మామూలు బయట రేటు కన్నా 15 to 20 రూపీస్ తక్కువగా వస్తుంది. అలాగే ఆల్కహాల్ కూడా చాలా తక్కువ దొరుకుతుంది ఇక్కడ. ఇంకా మిగతా అయితే నార్మల్గానే ఉంటాయి కాస్ట్. కానీ కంపేర్ టు అవుట్ సైడ్ ఇక్కడ చాలా తక్కువ రేటుకే దొరుకుతాయని అయితే చెప్పొచ్చు. కొత్తగా పెళ్లి సెట్ అయిన పెళ్లి కొడుకులందరూ బ్యాచిలర్ పార్టీస్ ఈ ఊర్లోనే కానిచ్చేస్తారు. ఇక్కడ ఉన్న వైన్ షాపులకి అయితే ఫుల్ డిమాండ్. కాదండి, మనమైతే బీచ్ చూద్దాం. హే వావ్, సూపర్. ఒక పెద్ద శివలింగము, అటు ఇటు 2 ఏనుగులతో కరెక్ట్గా గోదావరి పక్కన సూపర్గా ఉంది ఈ స్టాచ్యూ అయితే. ఇక్కడ నుంచే బీచ్ రోడ్ స్టార్ట్. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ మొత్తం బీచ్ రోడ్తో పాటు చిన్న చిన్న స్టాచ్యూస్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వాకింగ్ ట్రాక్ ప్లస్ చిన్న చిన్న బోట్లు అయితే ఉన్నాయి. సీజన్ టైంలో బోట్స్ అయితే షికార్కి తీసుకెళ్తాయంట. బోట్ షికార్కి బోట్స్ అయితే చాలా ఉన్నాయి. ఏ టైంకి టికెట్ ఎంత అనేది వెళ్ళేటప్పుడు కనుక్కుందాము. చిన్న చిన్న పడవలు అయితే చాలా ఉన్నాయి. అలాగే రోడ్డు పక్కన చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. పదని కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాము. ఇక్కడైతే ఏదో పార్క్ ఉంది. ఓకే, స్టే చేయడానికి అయితే ఒక పార్కు ప్లస్ అక్కడ చైర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫోటో వ్యూ పాయింట్ కూడా బాగుంది. ఇక్కడ ఫొటోస్ చాలామంది దిగుతున్నారు. రోడ్డు పక్కన స్టాచ్యూస్ అయితే చాలా ఉన్నాయి. బీచ్ వ్యూ పాయింట్ అయితే చాలా క్లియర్గా ఉంది. పైగా డైరెక్ట్ బీచ్ అనేది రోడ్డుకి ఆనుకుని ఉండటం వల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది. వాకింగ్ ట్రాక్ మీద బెంచెస్ అయితే ఎక్కడికక్కడ అరేంజ్ చేశారు. కూర్చుని బీచ్ చూసేటట్టుగా అరేంజ్మెంట్ అయితే చేశారు. ఇక్కడ షాపులు కూడా చాలా ఉన్నాయి. హే వావ్, తెలుగు తల్లి విగ్రహం ఎంత పెద్దగా ఉందో చూడండి, సూపర్ కదా. ఇక్కడ ఒక స్మాల్ గార్డెన్ కూడా రెడీ చేస్తున్నారు. పూర్తి ఇంకా రెడీ అవ్వలేదు అనుకుంటా. సగం అయ్యింది, మిగతా సగాన్ని ఇంకా రెడీ కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి చూడండి గోదావరి పైన యానం బ్రిడ్జ్ ఎట్లా కనిపిస్తుందో, సూపర్ కదా. యానం ఫ్రెంచ్ వాళ్ళు అయితే దీన్ని 200 years అయితే పాలించారు. ఇప్పుడైతే ఇది పాండిచ్చేరి స్టేట్లోకి అయితే వస్తుంది. హే వావ్, జేసస్ స్టాచ్యూ అయితే ఇక్కడ నుంచి సూపర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎంత పెద్దగా కనిపిస్తుంది అంటే దగ్గరికి వెళ్ళి ఇంకెంత పెద్దగా ఉంటుందో. పదండి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసేసి వచ్చేద్దాం ఫాస్ట్గా. చాలా అంటే చాలా హైట్ ఉంది స్టాచ్యూ. వావ్, నైస్. పైకి కూడా ఎంట్రన్స్ ఉంది, పైకి వెళ్ళొచ్చు అనుకుంటా. చాలామంది జనం ఉన్నారు. చూద్దాం పదండి పైకి వెళ్ళి స్టాచ్యూని దగ్గరగా. స్టెప్స్ అయితే ఉన్నాయి, 2-3 ఫ్లోర్స్ అయితే ఉన్నట్టున్నాయి స్టెప్స్. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్కుతున్నాం పైకి. వావ్, నైస్ వ్యూ పాయింట్ కదా. చాలామంది సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది.
బ్రిడ్జ్, గోదావరి పక్కనే స్టాచ్యూస్. వావ్ నైస్. పైకి అయితే వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఏదో ఉంది, ఒకసారి చూసేసి పైకి వెళ్ళిపోదాం. ఇది కేవ్. వావ్, ఇట్స్ కేవ్లా డిజైన్ చేశారు. కేవ్ లోపల జేసస్ అండ్ ప్రేయర్ చేయడానికి ప్లేస్ అన్నీ చాలా బాగున్నాయి. ఓకే నైస్. జేసస్ అయితే వావ్ సూపర్ బాగుంది కదా. పదండి నెక్స్ట్ చూద్దాం. వావ్, ఈ స్టాచ్యూ అయితే సూపర్గా ఉంది. పైనుంచి అయితే మార్నింగ్ టైంలో ఏనుగుల తొండాల నుంచి వాటర్ కూడా అభిషేకంలా పడుతుందంట దేవుడి మీద. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అక్కడే పక్కన వావ్ సో క్యూట్. ఇదైతే గోదావరి స్నానాల పుష్కర్ ఘాట్ అంట, స్నానాలు చేస్తున్నారు. ఇదైతే లాస్ట్ మసీదు, లోపలికైతే ఎంట్రీ ఇవ్వలేదు నాకు.